గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనము. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి గలదానివై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఆ దినాన అక్కడున్న ఇశ్రాయేలీలు అందరూ కూడా, పెద్దలందరూ కూడా రూతుని ఆశీర్వదిస్తూ ఉన్నారు. అయితే ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఎఫ్రాతలో నీకు క్షేమాభివృద్ధి, బెత్లెహేములో నీకు ఖ్యాతి నొందుదువు గాక. అంటే దేవుడు ఈ దినాన మాట్లాడుతున్న మాట, నువ్వు ఎక్కడున్నావో అక్కడ నీకు క్షేమాభివృద్ధిని కలుగు చేస్తాను. అలాగే నీవు నివసిస్తున్న స్థలంలో నీకు మంచి ఖ్యాతిని ఇస్తానని దేవుడి దినాన నీతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక దేవుని యందు నీ విశ్వాసం నుంచు. నీకు అభివృద్ధి లేదా? నీకు ఆశీర్వాదం లేదా? నీకు దీవెన లేదా? అయ్యో, నేను ఎంత ప్రార్థించినా నాకు అభివృద్ధి అనేది రావటం లేదే, నా అభివృద్ధి ఏమైపోతుందని నువ్వు భయపడుతున్నావా? అయితే క్షేమాభివృద్ధిని కలిగిస్తాడంట. అంటే నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన క్షేమము కలుగజేసి దాన్ని ఏం చేస్తారంటే అభివృద్ధిలోనికి తీసుకువెళ్తారు. అంతేకాకుండా నిన్ను బట్టి నీ కుటుంబానికి, నీ నీ దగ్గర ఉన్న వారందరికీ కూడా నీ వలన, అంటే నీకు మొదట ఖ్యాతినొచ్చి నీ వలన నీ కుటుంబం కావచ్చు, నీ సంఘము కావచ్చు, నీ యొక్క ఆఫీస్ కావచ్చు, నీకు ఉద్యోగం కావచ్చు, ఏదైనా అక్కడ గొప్ప ఖ్యాతిని దేవుడు నీకు ఇస్తానని తెలియచేస్తూ ఉన్నారు. అంటే నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారి వైపు చూడు. దేవుడు ఖచ్చితంగా నీకు క్షేమాభివృద్ధిని కలుగజేసి నిన్ను ఆశీర్వదించి నీకు మంచి పేరును, ఖ్యాతిని ఆయన అనుగ్రహిస్తారు. సంతులేని ఈ యొక్క రూతుకి ఎలా చేశారంటే సంతుగలదానిగా చేశారు. అలాగే నీ జీవితంలో ఏదైతే, అంటే రూతు కంటే స్త్రీలకు అనుకుంటారు, కాదు, అందరికీ నీ వాక్యం. నీ జీవితంలో ఏదైతే కొదువు ఉందో ఆ కొదువుని తీసివేసి నిన్ను ఆయన ఆశీర్వదిస్తారు. కనుక అరుణోదయాన్ని లేచిన వెంటనే వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేసి నీ జీవితాన్ని ప్రారంభించి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ఆమేన్.